హైదరాబాద్ మధురానగర్ పిఎస్ పరిధిలో కానిస్టేబుల్ అదృశ్యమయ్యాడు. వెంగళరావు నగర్లో బెట్టింగ్లతో ఓ కానిస్టేబుల్ అప్పుల పాలయ్యాడు. చేతికి అందిన చోట భారీగా అప్పు చేసి బెట్టింగ్ ఆడాడు. చివరకు కానిస్టేబుల్ అదృశ్యం కావడంతో అతన్ని మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రహ్మత్ నగర్కు చెందిన రమేష్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. 2018లో 1వ బెటాలియన్కు ఎంపికయ్యారు. కానిస్టేబుల్ కు 5 ఏళ్ల క్రితం మల్లేశ్వరి అనే యువతితో వివాహమైంది. వీరికి 2 పిల్లలున్నారు. బెట్టింగ్ యాప్లో ఆటలు ఆడడం రమేష్ కు అలవాటు అని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అతడి కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే 3 నెలలుగా కానిస్టేబుల్ రమేష్ బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉన్నాడు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు రమేష్. ఈ క్రమంలోనే బ్యాంకు వెళ్తానని ఇంట్లో వారికి చెప్పి బయటకు వెళ్లాడు. బ్యాంకు నుంచి పొందిన రుణం డబ్బు కూడా బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకుని ఉండొచ్చని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. సామాన్య ప్రజలు ఏదైతే బెట్టింగ్లతో అప్పుల పాలైతే అవుతున్నారు, అలాగే మరొక ఇటు పోలీసులకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఇదే తరహాలో బెట్టింగ్ వాడి ఏదైతే వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఒక కానిస్టేబుల్ అంటే మధురానగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కానిస్టేబుల్ బెట్టింగులతోని అప్పులు పాలయ్యాడని తెలుస్తుంది. ముఖ్యంగా వెంగళరావు నగర్ సంబంధించి ఏదైతే బెట్టింగులతో ఒక కానిస్టేబుల్ అప్పులు పాలయ్యాడు. చేతికి అందిన చోటల్లా కూడా అప్పు చేసి ముఖ్యంగా ఈ బెట్టింగ్స్ ఆడినట్లయితే తెలుస్తుంది. అలాగే బ్యాంక్ నుంచి పొందిన లోన్ డబ్బు తీసుకున్నాక ఏదైతే ఇంటి నుంచి బయటకైతే వెళ్ళారంటూ కూడా ఆమె భార్య అయితే చెప్తుంది. ముఖ్యంగా మధురానగర్ సంబంధించి పోలీస్ స్టేషన్ లో కూడా ఇతను ఏదైతే నిధులు నిర్వహించినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తన భార్య వచ్చేసి ఆందోళన చెంది ముఖ్యంగా పోలీసులకు అయితే జరిగిన విషయాలు చెప్పారు. ముఖ్యంగా పోలీసులు కూడా ఏదైతే రహ్మత్ నగర్ చెందిన రమేష్ టీఎస్పీఎస్పీలో కానిస్టేబుల్ గా 2018లో 1వ బెటాలియన్ అయితే ఎంపికైనట్లయితే తెలుస్తుంది. అతనికి 5 ఏళ్ల క్రితం మల్లేశ్వరి అనే ఆమెతో వివాహం కూడా అయింది. వీరికి 2 పిల్లలు అయితే ఉన్నారు. బెట్టింగ్ యాప్ లోని ఆడటం కూడా రమేష్ కి అలవాటు అన్నట్లయితే తెలుస్తుంది. దాంతో అతని కుటుంబంలో కూడా ఆర్థిక సమస్యలు అయితే ఏర్పడ్డాయి. దీంతో 3 నెలలుగా కానిస్టేబుల్ రమేష్ ఏదైతే బెట్టింగ్ యాప్ లో ఉపయోగించకుండా కుటుంబంతో ప్రశాంతంగా అయితే నివసిస్తున్నాడు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3 లక్షల రుణంకి అయితే ఆయన అప్లై చేసినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఏదైతే రమేష్ శుక్రవారం ఈ రుణం మొత్తాన్ని ప్రాసెస్ చేయడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి అయితే వెళ్ళినట్లయితే తెలుసు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంతో కూడా ఏదైతే ఈ బ్యాంక్ నుంచి పొందిన రుణం కూడా ఏదైతే డబ్బులు కూడా బెట్టింగ్ లో పెట్టి పోగొట్టుకుని ఉండొచ్చు అంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన భర్త ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవడం లేదంటూ కూడా ఆమె పోలీసులైతే ఆశ్రయించింది. దీంతో మధురానగర్ పోలీసులు ప్రస్తుతం చెప్పే కేసు అయితే నమోదు చేశారు. ఈ కానిస్టేబుల్ రమేష్ గురించి అయితే ప్రస్తుతం పోలీసులు కూడా చెప్తున్నారని తెలుస్తుంది శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.